హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హిమశ్రీ. ఇది నిన్న సండే వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. మేము ఫిష్ తీసుకురావడానికి వెళ్ళాము. అక్కడ మేము ఉంటుంది మైసూర్‌కి దగ్గర ఒక టౌన్‌లో కదా! సో, అక్కడ 2 టైప్సే ఉంటాయి ఫిషెస్. ఒకటి ఆ చిన్న సైజు పట్టుకునేది. నెక్స్ట్ ఇంకోటి పెద్ద సైజు ఉంటుంది. మేము ఆల్రెడీ తీసుకున్నాం. కట్ చేస్తున్నారు పక్కన వాళ్ళు. ఇంతలోగా బాబు ఆ ఫిష్‌తో ఆడుకుంటాడంట. అందుకు వాళ్ళ నాన్నగారిని అలా సతాయిస్తున్నాడు. కావాలి, కావాలి అంటే ఇస్తున్నారు వాళ్ళ నాన్నగారు అలా. సో, కానీ బావుంటాయండి ఫిష్ అయితే ఇక్కడ ఫ్రెష్‌గా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న విలేజెస్ పక్కనే ఉన్నాయి గదా! అవి అప్పుడే పట్టేసి తీసుకొస్తూ ఉంటారు. సో, ఫ్రెష్‌గా బావుంటాయి. టేస్ట్ కూడా బావుంటుంది. కాకపోతే ఈ 2 టైప్సే ఉంటాయి అంతే. నెక్స్ట్ మేము ఇంటికొచ్చేసి పెరట్లో నేను ఫిష్ క్లీన్ చేస్తుంటే లైలేష్ ఇలాగా ఆనియన్స్ పీల్ చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తాడండి. నేను ఏ వెజిటబుల్స్ కట్ చేసినా ఖచ్చితంగా ఆనియన్స్ అయితే వాడే తీస్తాడు, పీల్ చేస్తాడు అంతాను. కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అలా అలా. బావుంటుంది కదా! అలా పిల్లలకి కూడా కొంచెం యాక్టివిటీలా ఉంటుంది. నెక్స్ట్ ఇది నైట్ అంతా అయిపోయిన తర్వాత మేము డిన్నర్ చేసాం. అప్పుడు వాళ్ళ నాన్నగారు తను వెళ్ళి సర్ప్రైజ్ అనేసి కేక్ తీసుకొచ్చి ఇచ్చారు. మదర్స్ డే కదా! బయటికి వెళ్దాం అనుకున్నామండి. కానీ క్లైమేట్ సపోర్ట్ చేయలేదు. ఫుల్‌గా వర్షాలు పడుతున్నాయి. సడన్‌గా పడుతున్నాయి గదా! ఇంకా బాబుతో ఎందుకులే అనేసి. సో, అందుకు ఏం పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదని నైట్‌కి తను వాళ్ళ నాన్నగారు వెళ్ళి కేక్ తీసుకొచ్చి ఇచ్చారు సర్ప్రైజ్ అని. ఇంకా అలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం. మదర్స్ డే అనేది ముందు నుంచి మన పేరెంట్స్‌పై మనకుంటుంది. కానీ మదర్స్ డేని స్పెషల్‌గా చెప్పుకుంటున్నాం కాబట్టి మనమైతే మన మ్యారేజ్ అయ్యాక చాలా మిస్ అవుతాం కదా! మదర్స్‌ని గానీ, ఫాదర్‌ని గానీ ఎవరినైనాను. సో, నెక్స్ట్ మనం మన బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత దాని వాల్యూ అనేది ఇంకా తెలుస్తుందండి ఖచ్చితంగా. నేనైతే చాలామంది దగ్గర విన్నాను. పర్సనల్‌గా నాకు గూడా తెలిసింది. అండ్ మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. నెక్స్ట్ ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మదర్స్ డేని, సండేని అని కూడా నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఇలా చాలా చిన్నగా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.